హలో గాయ్స్, ఈరోజు మన స్పెషల్ లైవ్ ఫిష్ కర్రీ. లైవ్ ఫిష్ తీసుకొని శుభ్రంగా దాన్ని క్లీన్ చేపించేసి నీట్గా ఇంటికి వచ్చాక కడిగేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. చక్కగా ముక్కకు అంతా ఉప్పు, కారం అన్నీ మంచిగా పట్టేటట్టు మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ముళ్ళు అయితే అక్కడక్కడ ఉంటాయి, కొంచెం గీసుకుంటాయి కూడా, కొంచెం చూసుకోండి. ఆ తర్వాత మనం కర్రీ కోసం ఆనియన్ పేస్ట్ తయారు చేసుకున్నాం. ఆనియన్స్ కట్ చేసి మంచిగా మిక్సీ చేసేయాలన్నమాట. తర్వాత కడాయి పెట్టి కొంచెం సాజీర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఒక టమాటో కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, చక్కగా అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం కరివేపాకు వేయండి. మధ్యలో కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం ఫిష్ ముక్కలు వేసేద్దాము. కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా మనం మ్యాగ్నేట్ చేసినవి, ఇవి ఇందులో వేసి చక్కగా కలిపేయచ్చు. చక్కగా కలిపేసుకొని చూడండి, పచ్చిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఆ తర్వాత కలిపితే ఏమవుతుందంటే ముక్క విడిపోతుంది మగ్గిన తర్వాత. చూసారా, ఇలాగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు గరిటెతో ఎంతన్నా కలుపుకోవచ్చు. ఇంకా దీంట్లో మళ్ళీ మనం ఇంకా ఎక్స్ట్రా ఉప్పు, కారం ఏమీ అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేద్దాము. ఈ గరం మసాలాలో నేను కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ కలిపి పట్టేసాను అనమాట ఇందులో. అందుకనే విడివిడిగా వేయట్లేదు. ఇప్పుడు చింతపండు వేసేసి ఇది కూడా పులుసు వేసేసి సరిపడన్ని వాటర్ పోసి పులుసుని చక్కగా మరిగిద్దాము. ఇంకా పులుసు పోసేసిన తర్వాత గరిటె పెట్టకూడదు, మొక్క విడిపోతుంది అనమాట. నేను ప్రతి దాంట్లో మామిడికాయ కంపల్సరీ వేస్తాను. చేపల్లో ఇందులో కూడా వేసాను. మామిడికాయతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే గైస్, ఇలాంటి రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, మన చేపల పులుసు అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి.